తమ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్లు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ టాప్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే శత్రువుల అంతు చూసే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కూడా కౌంటర్ ఇచ్చింది. టెహ్రాన్ నుంచి ఇళ్లను ఖాళీ చేయాలని స్థానికులకు ఇరాన్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది. అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చారని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎయిర్ ఇండియా గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇరాన్ కు మద్దతుగా కశ్మీర్ లో షియాలు భారీ ర్యాలీ తీశారు. వేలాది మంది ఖమేనీ ఫోటోలతో ర్యాలీ తీశారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుడ్గామ్తో పాటు పలు ప్రాంతాల్లో షియాలు ర్యాలీ తీశారు. ఇరాన్ అణ్వాయుధాలను అంతం చేసే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సైన్యం వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్న నంబర్ 1 దేశంగా ఇరాన్ మారిందన్నారు.